పేట్ బషీర్బాద్ పిఎస్ లో బండి భగీరథ్ ఉన్నారు. బండి భగీరథ్ ను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ తర్వాత బండి భగీరథ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక బండి భగీరథ్ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయవాదులతో కలిసి భగీరథ్ ను అప్పగించాలని సంజయ్ స్పష్టం చేస్తుంటే, మరోవైపు చట్టం ముందు ఎవరైనా సమానమే అని కూడా ఆయన తెలపడం జరిగింది. భగీరథ్ ను అరెస్ట్ చేశామని సిపి రమేష్ రెడ్డి అంటున్నారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ ను పట్టుకున్నామని సిపి తెలిపారు. బండి భగీరథ్ ను న్యాయవాదులు బంధువుల సమక్షంలో పోలీసులకు అప్పగించడం జరిగింది అంటూ బండి సంజయ్ చెప్తూ ఉంటే, మరోవైపు అరెస్ట్ చేశామని సిపి రమేష్ రెడ్డి అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. అయితే బండి భగీరథ కేసుకు సంబంధించి అయితే అతను అరెస్టుకు సంబంధించి ప్రస్తుతం ఒక హైడ్రామానే కొనసాగుతుంది. ఒక పక్క ఇటు బండి సంజయ్ కుటుంబస్తులు ఏదైతే ఇద్దరు లాయర్ సమక్షంలోనే పోలీసులు ఎదుట లొంగిపోయాడంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ సిపి రమేష్ రెడ్డి కూడా ఏదైతే తాము పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథను అరెస్ట్ చేశాము, అలాగే అక్కడి నుంచి నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక హైదరాబాద్లోనే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా బండి భగీరథపై ఇప్పటికే పోక్సో కేసు అంటే మే 8వ తారీఖున పోక్సో కేసు కూడా నమోదవడం జరిగింది. బాధితురాల వాంగ్మూలం ఆధారంగా ఈ పోక్సో కేసు నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ పిఎస్ కు ఇప్పటికే డీసీపీ రితురాజ్ కూడా చేరుకున్నారు. కాసేపట్లో జడ్జి ఎదుట బండి భగీరథను హాజరుపరచనున్నారు. అయితే ముఖ్యంగా పోలీసుల అదుపులో బండి భగీరథ అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే అతను అరెస్ట్ మాత్రం ఒక సందిగ్ధంలో ఉంది. ముఖ్యంగా కొన్ని సెక్షన్స్ అంటే పోక్సోకు సంబంధించిన సెక్షన్స్ కూడా ఏదైతే ఇప్పటికే బండి భగీరథపై పెట్టడం జరిగింది. బిఎన్ఎస్ 74, 75 సెక్షన్ల కింద ఏదైతే కేసు పెట్టడం జరిగింది. అయితే పిల్లలపై లైంగికంగా నేరాల నుంచి రక్షణ చట్టం ప్రకారం ఏదైతే ఈ కేసు నమోదైంది. సెక్షన్ 11 ఏదైతే రెడ్ విత్ కింద కూడా ఈ కేసు నమోదు అవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే బండి భగీరథకు ఏదైతే వైద్య పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ కూడా నేరుగా పిఎస్ కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు జరిగిన తర్వాత బండి భగీరథను ముఖ్యంగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు. అయితే కోర్టు సమయం ముగిసింది కాబట్టి మేడ్చల్ మెజిస్ట్రేట్ నివాసం దగ్గర బండి భగీరథను అయితే తీసుకెళ్తారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే అక్కడ హాజరుపరిచిన తర్వాత ముఖ్యంగా 14 రోజులు రిమాండ్ పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పోక్సో చట్టంలోని ముఖ్యంగా ఏదైతే స్టేషన్ బెయిల్ కానీ లేదంటే 160 సిఆర్పిసి కానీ ఇచ్చే అవకాశం అయితే లేదు. అయితే ప్రస్తుతం బండి భగీరథన్ ఇంకా పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రస్తుతం డీసీపీ స్థాయి అధికారిని కూడా అక్కడ చేరుకున్నారు. అయితే వీళ్ళందరూ డీసీపీ స్థాయి అధికారిని కూడా ఒక సిట్ బృందం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం కాసేపు ఎంక్వైరీ అయితే చేస్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరుస్తారు. అయితే ముఖ్యంగా మైనర్ బాలికకు సంబంధించి ఈ రోజు మేడ్చల్ కోర్ట్ లో కూడా ఏదైతే ఆమె స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు వీడియో రూపంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే సాక్షులతో పాటు మైనర్ బాలిక తల్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితం అంటే 9:30 సమయంలోని బండి భగీరథ అయితే అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఇటు పోలీసులు బండి భగీరథను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అయితే మరొక పక్క ఇటు బండి సంజయ్ మాత్రం ఒక మెసేజ్ కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా బండి భగీరథ తానే లొంగిపోయాడు, ఇద్దరు లాయర్ సమక్షంలో లొంగిపోయాడు తప్ప ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయడం కేవలం మీడియాను డైవర్ట్ చేసేందుకే పోలీసులు ఈ విధంగా చెప్తున్నారంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం 8 గంటల సమయంలోని పోలీసులు కూడా అంటే బండి సంజయ్ కి సంబంధించి ఒక కీలకమైన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే తన అబ్బాయిని అంటే బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోని
చట్టం పైన ఉన్న గౌరవంతో ఈ రోజు అడ్వకేట్ల ద్వారా పోలీసులు విచారణ కోసం అయితే అప్పగించారంటూ కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తను ఇంతకు ముందే చెప్పిన విధంగా చట్టం ముందు తన బిడ్డ అయినా సరే సామాన్యుడైనా ఒకటే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయన స్టేషన్ లో అప్పగిద్దాం అనుకున్నారు. కాకపోతే బండి సంజయ్ అసలు కుమార్ సమాచారం ఎలా అందింది అనుకోవాలి. ఎందుకంటే సిపి రమేష్ రెడ్డి చెప్తున్నారు నార్సింగ్ దగ్గర పోలీస్ అకాడమీ దగ్గరే తను దొరికాడు, అరెస్ట్ చేశామని చెప్పి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా, అక్కడే ఎందుకు దొరికాడు అనేది? మరోవైపు చూస్తే కనుక మేమే తీసుకెళ్లి అప్పగించామని బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది నమ్మేలా, ఎలా చూడాలి? యశ్వంతు, అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది. అయితే నిన్న అర్ధరాత్రి 11:30 గంటల వరకు కూడా హైకోర్టులోని ఏదైతే బండి భగీరథకు సంబంధించి ముందస్తు బెయిల్పై విచారణ అయితే కొనసాగింది. అయితే ఆ తర్వాత జడ్జి కూడా ఈ విషయం అంటే పోక్సో కేసుకు సంబంధించి ముందస్తు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వలేమంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఒక హైదరాబాద్ అయితే కొనసాగింది. అయితే ఈ రోజు ఉదయం బండి భగీరథపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు కరీంనగర్ లోని అలాగే హైదరాబాద్ లోని ఢిల్లీతో కొన్ని ప్రాంతాల్లో కూడా బండి భగీరథ కోసం పూర్తిగా ఏదైతే గాలింపు చర్యలు కూడా చేపట్టారు. హైదరాబాద్ లోని బండి సంజయ్ నివాసంలో కూడా బండి భగీరథ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నివాసంలో బండి భగీరథ లేదంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు వెనుదిరిగారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా 4 ప్రత్యేక బృందాలు బండి భగీరథ కోసం పూర్తిగా గాలింపు చేపట్టారు. అదే విధంగా కొద్దిసేపటి క్రితం అంటే సుమారు 9:30 ప్రాంతంలోని ఏదైతే బండి భగీరథను పోలీస్ అకాడమీ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే అంతకన్నా ముందే ఏదైతే బండి సంజయ్ తన కొడుకు లొంగిపోయాడంటూ కూడా అఫీషియల్ గా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లాయర్ సమక్షంలోనే పోలీసు ఎదుట లొంగిపోయాడంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు ఇన్ని రోజులు లేట్ అయిందానికి కూడా కారణాలు కూడా చెప్పడం జరిగింది. అయితే బెయిల్ వస్తుందనే నమ్మకంతోనే ఏదైతే పోలీసు ఎదుట అప్పగించలేదంటూ కూడా బండి సంజయ్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే మరొక పక్క అఫీషియల్ గా కూడా కమిషనర్ కూడా రమేష్ రెడ్డి ఒక అఫీషియల్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అయితే దాంట్లో కూడా చాలా కీలకంగా ఏదైతే బండి భగీరథ లొంగిపోలేదు, మేము అరెస్ట్ చేశాము, పోలీస్ అకాడమీ దగ్గర అరెస్ట్ చేసి నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్ దగ్గర తరలించామంటూ కూడా ఇటు హైదరాబాద్ కమిషనర్ చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇటు ఎవరు ఏం చెప్పినా సరే బండి భగీరథ అరెస్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. అయితే మొత్తం పేట్ బషీరాబాద్ పిఎస్ లో బండి భగీరథ అయితే ఉన్నాడు. అయితే డీసీపీ స్థాయి అధికారి కూడా అక్కడ చేరుకుంది. ప్రస్తుతం కొద్దిసేపు విచారణ జరిగిన తర్వాత ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు కేసులకు సంబంధించి హై ప్రొఫైల్ కేసులు ఒక రాజకీయ నాయకుడు అందులో బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు అందరూ ప్రజలంతా కూడా ఎంతో ఎలా ముందుకు వెళ్తారు, న్యాయం జరుగుతుందా లేదా ఏంటి అనేది చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. సో మరి బండి సంజయ్ చెప్పేదేమో సోమవారం దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే లోపే మేము ముందుగా విచారణ కోసం అప్పగించాం అంటూ ఉన్నారు. లాయర్లతో సంప్రదింపులు జరిపి మా సైడ్ తప్పు లేదు, బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అరెస్ట్ చేసామని సిపి చెప్తున్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రేపు ఆదివారం కావడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం వైద్య పరీక్ష అనంతరం తీసుకెళ్లారు కాబట్టి మండే ఏ విధంగా దీనికి సంబంధించి ఉండే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా బండి భగీరథ పోక్సో కేసు అనేది ఒక హై ప్రొఫైల్ కేసు. ముఖ్యంగా తన తండ్రి కూడా ఏదైతే కేంద్ర మంత్రిగా అయితే ఉన్నారు. అయితే ఈ హై ప్రొఫైల్ కేసులోని ముఖ్యంగా పోలీసులు కూడా చాలా ఆచితూచి దీనిపై ఎంక్వైరీ చేస్తారు. అదే విధంగా మే 8వ తారీఖున బండి భగీరథపై కేసు నమోదైన తర్వాత ముఖ్యంగా ఆ అమ్మాయి మైనరా మేజర్ అనేది ఫస్ట్ స్పష్టత తీసుకున్నారు. ఆ తర్వాతనే ఏదైతే పోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గానే దృష్టి సారించింది. అయితే ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి ఆ సిట్ బృందం ద్వారా నూతన దర్యాప్తు చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించిన నేపథ్యంలో మొదటగా ఏదైతే ఆ బాలిక మైనరా మేజర్ అనే దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగించారు. అయితే బాలికకి 2 బర్త్ సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి. అయితే ఆ 2 బర్త్ సర్టిఫికెట్ల ప్రకారం ఎంత క్యాల్కులేట్ చేసుకున్నా సరే ఆ అమ్మాయి వయసు వచ్చేసి 17 years 3 months అయితే ఉంది. అయితే ఆ 17 years 3 months అంటే ఖచ్చితంగా మైనర్ అనే స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా ఆ బర్త్ సర్టిఫికేటే కాకుండా జిహెచ్ఎంసీ సర్టిఫికేట్స్ తో పాటు స్టడీ సర్టిఫికేట్స్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత ఇది మైనర్ కింద అయితే వచ్చింది. అయితే ఆమె ముఖ్యంగా ఆమె పెట్టిన దానిపై కేసు ప్రకారం చూస్తున్నది. అయితే 2023 సార్లు తనను లైంగికంగా వేధించాడు, అలాగే మద్యం సేవించే విధంగా ప్రోత్సహించి లైంగికంగా వేధించడంతో కూడా దానికి తగిన ఆధారాలు కూడా ఏదైతే పోలీసుల దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఆ అమ్మాయి ఛార్జెస్ కావచ్చు,
లేదంటే ఇటు అమౌంట్ విషయంలో కూడా గతంలో ఎప్పుడైతే కేసు నమోదైందో వెంటనే ఇటు బండి భగీరథ కరీంనగర్ లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. హనీ ట్రాప్ విధంగా నన్ను వాళ్ళు బెదిరిస్తున్నారంటూ కూడా ఏదైతే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా కోర్టు ఇప్పటికే పరిగణనలో కూడా తీసుకుంది. అంటే ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ లో బండి భగీరథ దాఖలు చేశారు కాబట్టి ఇక కోర్టు కూడా ఈ అన్నింటినీ కూడా పర్యవేక్షణ తీసుకుంది. అయితే ముఖ్యంగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే బండి భగీరథకు సంబంధించిన లాయర్ నిరంజన్ రెడ్డి కూడా దీనిపై చాలా కీలకమైన వాదన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒక పోక్సో కేసు, అంటే మైనర్ కేసు కాబట్టి ఈ కేసులోని ముందస్తుగా ఎలాంటి బెయిల్స్ కానీ లేదంటే ఏది మంజూరయ్యే అవకాశం లేదు. కాకపోతే ఈ కేసులో సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా బండి భగీరథకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి బండి భగీరథ దగ్గర సాక్ష్యం ఉన్నాయని చెప్తారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ అరెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఎందుకంటే పోక్సో కేసులో ఇంత అరెస్ట్ ఇంత నిర్లక్ష్యం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మే 8వ తారీఖు జరిగింది. మే 8వ తారీఖు నుంచి ఈ రోజు మే 16వ తారీఖు కాబట్టి ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఉండే అవకాశం అయితే లేదు. అయితే అప్పటికే బండి భగీరథ అప్స్టాండింగ్ అంటూ కూడా తెలిసింది కాబట్టి పోలీసులు ఈ రోజు ముద్దాస్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీన్ని క్లియర్ గా స్పష్టంగా అన్ని ఆధారాలు సేకరించి దాన్ని అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇటు కోర్టులో కూడా బండి భగీరథకు ఊరట లభించలేదు కాబట్టి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు బండి సంజయ్ ఏదైతే తన కొడుకుని పోలీసులకు అప్పగించమంటూ కూడా అఫీషియల్ గా చెప్పారు. అలాగే మరొక పక్క పోలీసులు ఏమో తానే అరెస్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళు అఫీషియల్ గా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ప్రస్తుతం బండి భగీరథ మాత్రం అరెస్ట్ అయ్యాడు కాబట్టి ప్రస్తుతం డీసీపీ అధికారి రీతురాజు అక్కడైతే చేరుకున్నారు కాబట్టి. అయితే కుమార్, ఇక్కడ ఇందాక చెప్పినట్లు ప్రజలు గమనిస్తూ ఉంటారు చాలా నిశ్చితంగా. ఆ నేపథ్యంలో అరెస్ట్ చేయలేదంటే పోలీసులు ఏం చేస్తున్నారనే క్వశ్చన్ ప్రజల నుంచి, రాజకీయ విశ్లేషకులు వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. మరోవైపు మేము అప్పగించామని ఆయన చెప్పడం, బండి సంజయ్ చట్టంపై గౌరవాన్ని ప్రకటించడం వల్ల ప్రజల్లో చట్టంపై నమ్మకం పెరుగుతుందా లేదా తప్పుదారి పట్టించే ప్రయత్నం అని రకరకాల క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో అసలు దీన్ని ఎలా చూడాలంట? చందు, అయితే ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి బండి భగీరథ అరెస్ట్ అనేది చాలా కీలకం. అయితే ఇటు ప్రజలు కూడా గతంలో అంటే మే 8వ తారీఖు పోక్సో కేసు నమోదైంది. అయితే వెంటనే ఇటు పోక్సో కేసు నమోదైందంటే సామాన్యులు అయితే వెంటనే ఇమీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే బండి భగీరథ మే 8వ తారీఖు నుంచి కూడా అప్స్టాండింగ్ ఉన్నారు. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు దీనిపై నిర్ధారించుకోవడానికి కొద్ది సమయం అయితే తీసుకున్నారు. అయితే అదే సమయంలోని ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోదీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ పర్యటించారు. అదే సమయంలోనే 10,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కూడా ఈ కేసుపై ఒక క్లారిటీ రాలేదు ఆ టైంలో. అయితే వెంటనే ఆ ప్రధానమంత్రి పర్యటన అవ్వగానే ప్రభుత్వం వెంటనే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. అయితే అప్పటికే ఒక సిక్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. సిక్ బృందం ఏర్పాటు చేయడమే కాకుండా బండి భగీరథను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బండి భగీరథ అప్స్టాండింగ్ అయితే అవడం జరిగింది. అయితే నిన్న అంటే ఆ తర్వాత ఏదైతే అప్స్టాండ్ అయ్యాడో వెంటనే ఇటు కొన్ని హైడ్రామా మధ్య ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, అలాగే తనపై నమోదైన కేసు ఏదైతే పోక్సో కేసు ఉందో దాని ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం ఏదైతే దానికి సంబంధించి అంటే పోలీసులు కూడా ఈ అమ్మాయి దగ్గర మైనర్ బాలిక దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి అది కోర్టుకు పంపించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇటు కోర్టులో వాదనలు ముగిశాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా వాదనలు జరిగాయి కాబట్టి ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే ఇటు నిరంజన్ రెడ్డి అంటే బండి భగీరథ లాయర్ నిరంజన్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వాదనలు వినిపించుకున్నారు. అయితే ఆ వాదనలో కూడా బండి భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి, ముఖ్యంగా పోలీసులకి సహకరిస్తాడు, విచారణకు సహకరిస్తాడు, అయితే ట్రయల్ వచ్చిన తర్వాత ఈ కేసు నిజమో అబద్ధమనేది ఖచ్చితంగా తేలుతుంది అని చెప్పి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే ఇటు పోక్సో అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి సంబంధించి చాలా కీలకమైన వాదనలు వినిపిస్తారు. అయితే బండి భగీరథ ఒక హై ప్రొఫైల్ కేసు, తన తండ్రి ఒక కేంద్ర మంత్రి, అయితే ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారు చేస్తారు, ఈ కేసుని చాలా వీక్ అయ్యేలా చూస్తారు. సో బండి భగీరథకి ముఖ్యంగా బెయిల్ మంజూరు చేయడంతో కూడా వాదనలు వినిపించారు, దానికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేశారు. కాబట్టి నిన్న ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ అయితే మంజూరు అవ్వలేదు. వెకేషన్ డే రోజుని తీర్పు వెలువరిస్తామంటూ కోర్టు కూడా చెప్పడంతో కూడా ఈ రోజు ఉదయం హై డ్రామా నడిచింది. అయితే ఇటు ప్రజల్లో కూడా మొదటగా ఏదైతే పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, పోలీసులు ఏదైతే నిందితులను కాపాడుతున్నారంటూ కూడా ఒక ఏదైతే కమెంట్ రూపంలో వచ్చినా సరే ఇటు ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. అయితే ఇప్పటికీ అంటే నిన్న బెయిల్ మంజూరు చేయలేదు. అయితే బెయిల్ సంబంధించిన తీర్పు వచ్చే వరకు కూడా బండి భగీరథను అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపై
ఏదైతే ప్రజలకు నమ్మకం అయితే పోతుంది. ఎందుకంటే చాలా కేసుల్లో నార్మల్ కేసులు అంటే సామాన్యులు ఉన్న కేసుల్లోనే చిన్న చిన్న గొడవలు జరిగితేనే ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టుకు సబ్మిట్ చేయడం, ఆ తర్వాత జైలుకి పంపించడం అనేది రోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులను పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు, లేదంటే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? అయితే కోర్టులు కూడా ఏదైతే ఈ హై ప్రొఫైల్ కేసు కాబట్టి, అలాగే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇటు న్యాయ వ్యవస్థ కూడా స్లో అయిందనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు బండి సంజయ్ గతంలో ఒక బహిరంగ సభలో కూడా ఇలాంటి విషయాలు జరిగితే తన కొడుకైనా సరే, సామాన్య ప్రజలైనా సరే న్యాయ వ్యవస్థ ముందు ఒకటే అంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఇటు కోర్టులో బెయిల్ రాకపోవడం, అలాగే దానికి సంబంధించి తీర్పు కూడా వాయిదా పడడంతో కూడా ఈ పోక్సో కేసులో ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దాని పరంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు బండి భగీరథ అయితే అరెస్ట్ అయ్యాడు. అయితే ఇప్పుడు కొద్దిసేపు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో బండి భగీరథ విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ విచారణకి బండి భగీరథ హాజరవ్వలేదు. అయితే ఈ రోజు అరెస్ట్ అయ్యాడు కాబట్టి కొద్దిసేపు అతను విచారించే అవకాశం అవుతుంది. ఈ మైనర్ బాలిక విషయంలోని ఏం జరిగింది, మొదటి నుంచి ఏం జరిగింది అనే దానిపై విచారణ జరుగుతుంది. ఆ విచారణ తదనంతరం మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కోర్టు మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరుస్తారు. ఆ తర్వాత రిమాండ్కి ఖచ్చితంగా తరలించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.